అతని పేరే మీరా, ఒక యోధుడు. అది దక్కుతుందా లేదా అని మన సినిమా లాస్ట్ వరకు చూడాలి. లాస్ట్ మెయిన్ ప్లస్ పాయింట్స్ అంటే ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి, క్లైమాక్స్ సీన్ అండి. క్లైమాక్స్ గూస్ బంప్స్ అండి. రామరత్న వస్తారు అతను కాపాడడానికి హీరోని. అది మీరు అందరూ చూడాల్సిన సీనే. అది పైరసీ ఎవరు యాక్సెప్ట్ చేయకండి, థియేటర్లో చూడాలి మూవీ. తేజ్ గారికి యాక్టింగ్ బాగా చేసిండు. మన జగపతి బాబు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఈ సినిమా ఒక అప్పట్లో మమ్మీ సినిమా చిన్నప్పుడు వచ్చి చూసినాము, మళ్ళీ గ్రాఫిక్స్ అంటే మళ్ళీ ఈ సినిమా చూస్తాం, గ్రాఫిక్స్ అంతా బాగుంది. ఈ సినిమా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి 10th క్లాస్ వరకు ఇంటర్ వరకు చూపించాలి స్కూల్ పిల్లలకి, అంతా బాగుంది, ఎంజాయ్ చేస్తారు. మనకు హిందూ ధర్మం అనేది ఇంకా ముందుకు తీసుకోమని డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు డైరెక్టర్ గారికి ముందుగా కంగ్రాచులేషన్ సార్. ఇలాంటి సినిమా తీసినందుకు ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలి, మన హిందూ ధర్మం కాపాడాలి, ఇంకా ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ సార్. తేజ్ గారు యాక్టింగ్కి హ్యాట్స్ ఆఫ్. అంటే హనుమాన్ తర్వాత మళ్ళీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే ఒక చిన్న చేల ఆర్టిస్ట్గా చేసుకుంటా అంతరంతలో ఎదిగి ఒక హనుమాన్ నుంచి ఒక మంచి పేరు సంపాదించుకుని తేజ్ గారు మళ్ళీ ఈ సినిమా నుంచి మళ్ళీ ఒక హనుమాన్ ఖాతాలో వేసుకుని మంచి క్యారెక్టర్ తగ్గట్టు దొరికింది. సినిమా కూడా అంత బాగా నటించిండు. మనోజ్ అన్న గారు చెప్తున్నా కదా, ఆయన యాక్టింగ్ మళ్ళీ ఒక మోహన్ బాబు చూసినట్టు అనిపిస్తుంది విలన్ యాక్టింగ్. అసలు అన్నకి నిజంగా చెప్తున్నా, ఇప్పుడు సినిమా చూనికి వచ్చిన అన్న నిజంగా చెప్తున్నా, నీ యాక్టింగ్ మాత్రం ఫిజ్ అయిపోతారు అన్న వాళ్ళని. అంత బాగా చేసి ఒక హీరోయిజం కానీ విలనిజం యాక్టింగ్ చింపేసినావు అన్న, ఇచ్చి పడేసినావు. మళ్ళీ నువ్వు విలనిజం చేయాలా, హీరోయిజం చేయాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నా మనోజన. ఈ సినిమా సెన్సేషన్ సినిమా, బ్లాక్ బస్టర్. జై శ్రీరామ్. ఉన్నాయి ఏంటంటే ప్రతి ఒక్కరు చూడట్లేదు. ఇప్పుడు వచ్చిన మూవీలో కూడా సన్నివేశాలు బాగుంటలేదు, ఫ్యామిలీతో రావట్లేదు. ఏంటంటే మూవీ చూడడానికి ఫ్యామిలీతో రావచ్చు. ఏంటంటే హనుమాన్ మూవీ అనేది మనం ఇదివరకే చూసాం, ఆ మూవీ కంటే కొంచెం ఇది బెటర్ గా ఉందని అనుకోవచ్చు. హై లెవెల్ ఉందండి, ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తారని అనుకోలేదు. బాగా ఇచ్చారు. అయినా విలన్ క్యారెక్టర్ లో మాత్రం జీవించి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు మనోజ్ గారు. శ్రేయ గారి గురించి చెప్పాలి, ఎందుకంటే తల్లి క్యారెక్టర్ లో కూడా ఇటువంటి సన్నివేశాలు ఉంటాయని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాము. ఏంటంటే ఆవిడ చేసిన త్యాగానికి కొడుకు చేసిన త్యాగం కూడా ఉండొచ్చు అనుకోవచ్చు. ఏంటంటే తల్లిగా ఆవిడ క్యారెక్టర్ ఇక్కడ చేశారు. జగపతి బాబు గారు కూడా ఇదివరకు వస్తున్నారు కదా, ఇది కూడా కొంచెం చూడదగ్గ సన్నివేశాలు ఉన్నాయి. హైలైట్ ఏముందండి, ప్రతి ఒక్క హైలైటే. ఒక సన్నివేశం కూడా హైలైటే కాబట్టి ఇంకా దానికోసం నా కామెంట్స్ 100. క్లైమాక్స్ ఎట్లా అనిపించింది రాముడిని చూపించడం? ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ జనరేషన్ లో దేవుడు అంటే ఎవరు ఏం అడుగుతున్నారు. ఏంటంటే ఇది చూస్తే కనుక రాముడు ఇదే ఉండొచ్చు అని ఈ సినిమా లాస్ట్ క్లైమాక్స్ ఒక గుణపాఠం రావచ్చు. హైలైట్ అండి. ఏంటంటే చిన్న కుర్రవాడి కాడి నుంచి ఇక్కడ వరకు ఎదగడం అనేది ఎవరు ఎక్స్పెక్టేషన్స్ చేయరు. హనుమాన్ మూవీ కానీ చూడొచ్చు అతన్ని అనిపించింది. కానీ ఏంటంటే ఇంకా చూడొచ్చు, ఇతనికి ఇంకా ఎంత హోప్స్ ఉన్నాయి. ఒక మనకి బాలీవుడ్ ని ముందు వైపు తీసుకొస్తారు, టాలీవుడ్ కూడా వస్తుంది అన్నట్టుగా ఒక లెవెల్ తీసుకొచ్చారు. లేదు ఇస్తారు, ఏంటంటే తీయచ్చు నేను అనుకుంటున్నాను. అంటే బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ రావాలి అని కూడా అనుకుంటున్నాం. ఎప్పుడు అనుకోలేదు, కానీ నేను అనుకున్నది ఏంటంటే పాతకాలపు ఎన్టీఆర్ గారే వస్తుంటారు రాముడి కింద. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే మాత్రం వెతుక్కోవాల్సింది తప్పదు. ప్రభాస్ గారు వాయిస్ ఉంది కదా, సో ఆయన రాముడిగా చేస్తే ఎట్లా ఉంటుంది? ఏంటంటే చెయ్యాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఆల్రెడీ ప్రభాస్ గారు చేశారు మన రాముడు మూవీ ఆల్రెడీ. ఏంటంటే ఇంకొకరు ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇంకొకరికి చూడాలని మనం అనుకుంటాం కదా, అలాగే ఎవరికైనా చూడొచ్చు అని నేను అనుకుంటున్నాను. ట్రైన్ సీక్వెన్స్ గాని ఇవన్నీ ఎట్లా అనిపిస్తున్నాయి? తెలిసిందా ఎఫెక్ట్స్ అన్ని ఎట్లా అనిపిస్తుంది? లేదండి, నార్మల్ గానే బాగుంది. ఏంటంటే ఇది ల్యాగ్ లేదు. నేను ఏంటంటే ల్యాగ్ అనుకుంటున్నారు కానీ ల్యాగ్ కాదు. అంతా ఇటువైపు డివోషనల్ గాను ఉంది. చరిత్ర మనకి చరిత్ర మర్చిపోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా చరిత్ర మర్చిపోకూడదు అని ఈ సినిమా మనకి కళ్ళకి కట్టినట్టు చూపించింది. ఏం అవసరం లేదు, ఒక లైట్ వేస్తే లైట్ మనకి బలి వెలిగినట్టు. అలాగే కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ జనరేషన్ లో ఇది చూస్తే కనుక మన ట్రెడిషనల్ కూడా మర్చిపోరు, మన సాంప్రదాయాన్ని కూడా మర్చిపోరు అనిపిస్తుంది. ఏంటంటే ఇది మన దేవుడి కోసం కాబట్టి లవ్ స్టోరీ కొంచెమన్నా సరే ఏంటంటే మనం చూడాలి అని ఉందండి. రావాలి, ప్రతి ఒక్కరు రావాలి. ఏంటంటే ఒక 150 రూపాయలు నాది కాదు అనుకుంటే కనుక ఒక ఫ్యామిలీతో సన్నివేశాలు బాగున్నాయి. ఏంటంటే మేము మర్చిపోలేదు మన కల్చర్ని అన్నట్టయితే కనుక మూవీకి రావచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.